హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఇప్పుడు టైం 10 గంటలు. అమ్మా, చక్కగా మీకు బరిసీ రవ్వ ఉప్మా చేసి చూపిద్దామని చెప్పి. ఓకేనా? రండి. మార్నింగ్ కదా మీకు చూపించలేదు బరిసీ రవ్వ. బరిసీ రవ్వలో 3 రకాలు ఉంటాయి. ఇది రెడ్ రవ్వ, ఇది షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచిది. ఓకేనమ్మా? మామూలుగా బంగాళదుంప క్యారెట్లు ఎలాగ తినలేకపోతున్నాం, ఇందులో వేసి మీకు చేసి చూపిద్దామని చెప్పి. తెలిసిన వాళ్ళు అందంగా కామెంట్లో పెట్టండి, తెలకపోతే చక్కగా చేసుకోండి. ఓకేనమ్మా? ఇదిగో ఒక అరకప్పుడు సేమియాలు వేసుకుందాం, బాగుంటుంది ఇందులోకి. ఇది పావు కిలో బరిసీ రవ్వ అమ్మా, కప్పుడు సేమియాలు, ఒక్క బంగాళదుంప, ఒక క్యారెట్, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు. ఓకేనా? కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసుకుంటే బాగుంటుంది, కొంచెం కారం కారంగా. శీతాకాలం కదా, చలిగాలి కదా. ఆవాలం, శనగపప్పు, కొద్దిగా జీడిపప్పు, మినపప్పు వేసుకోకూడదు ఇందులో. ఇదిగో తర్వాత తయారైన తర్వాత నెయ్యి. ఇదిగో. ఓకేనమ్మా? తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇదిగో పోపులన్నీ వేసేసుకుందాం. పప్పు గోంగూర వండి శ్రీరాముని పంపించేసాం. ఇప్పుడు మేము చేసుకుంటున్నాం టిఫిన్. చక్కగా మీకు చూపిద్దామని చెప్పి రవ్వ చూపించాను, మరి రవ్వ చూపించలేదు. చూపించాలి కదా మీకు. ఇది ఎక్కువ షుగర్ వాళ్ళు కూడా వాడతారా, చాలా మంచిది. కరివేపాకులు వేస్తే కదా సౌండ్లు వస్తాయన్నమాట. సేమియాలు పోసుకున్నాం ఇందులోనే, ఒక్క దెబ్బ తగులుతే. బాగుంటుంది. బరిసీ రవ్వలో సేమియాలు చాలా బాగుంటాయి. అంతే, ఒకే. అయిపోయింది, వేసేసుకుందాం. అమ్మ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, అల్లం, బంగాళదుంప. పొద్దున్న చుట్టాలు పలకరిస్తలేదు కానీ పలకరిస్తాను అంతే. ఇందులో సాల్ట్ వేసుకున్నాం అనుకో, చక్కగా మగ్గిపోతుంది. అది చూసారు సేమియా అలాగే ఇప్పుడు అది అలా వేసుకోండి అమ్మ. వాటర్ పోసుకున్నాం, 1/2 లీటర్ పోస్తున్నా వాటర్. అంటే కాచిన నీళ్ళు తాగుతున్నానమ్మా, శీతాకాలం కదా, కాచిన నీళ్ళు తాగండి, ఫ్రిడ్జ్లో తాకండి అమ్మా. పిల్లలకు కూడా స్కూల్కి చల్లారిపోయిన తర్వాత అందులో పోసి పంపండి. అసలు ఏం బాగుంటలేదు. ఎంత వానలు అయితే కురిసినాయో అంత చలిగా ఉంది ఇప్పుడు. అది బహు జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో. అది ఓకేనమ్మా? ఇదో దెబ్బ తగిలే చూపిస్తా. ఇంకోనమ్మా, పోపు మరిగింది, ఉప్పు చూసుకుంటాను. రవ్వకు పెట్టినంత పట్టదు ఉప్పు. ఇప్పుడు మనం రవ్వ పోసుకుందాం. 1/2 కిలో అమ్మా. అంతే, తొందరగా కూడా మగ్గిపోద్ది. 1/2 లీటర్ పోసాను వాటర్ 1/2 కిలోకి. తక్కువే పడుద్ది ఇది వాటర్.
నీకు రవ్వలో సుజీ రవ్వలో పడత ఎక్కువ. వాటర్ ఎంత వాటర్ అయినా సరే 1కి 4 వంతులు 5 వంతులు కూడా పోసుకోవచ్చు. ఇది పొట్లా రావాలి చేతికి మనకి. ఓకేనమ్మా, మగ్గిన తర్వాత చూపిస్తా. ఓకేనమ్మా, అది నీళ్ళు ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఇప్పుడు మనం 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. ఆయిల్ తక్కువ వేసాను. నెయ్యి అయినా ఆయిల్ అయినా ఈ శీతాకాలం వల్ల తోడిపోతుంది అంతే. అదిగో చూసామ్మా, చక్కగా బాగా తినేవాళ్ళు అయితే 3 చక్కగా వచ్చేస్తుంది. 1/2 కిలో లెక్క. అక్కకి అడుగున అంటుకున్నది మాడడం అంటే ఇష్టం, మాళ్ళు. అది అందుకే సేవండి ముక్కుడు పెట్టా, ఏమన్నా మాడద్దామని. చాలా మంది ఈ రవ్వలోది మాడు తింటారు ఇష్టమని. ఓకే బంగారం, అది సింపుల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. బరిసి రవ్వలో ఎర్ర రవ్వ, ఇందులో 3 రకాలు ఉంటాయి. ఇది గోధుమలతో చేసే బరిసి రవ్వ, ఇది ఒకటి మొక్కజొన్న పొత్తులతో చేసే రవ్వ. అది అందుకని అది పచ్చగా ఉంటుంది. ఓకే, రెడీ అయిపోయింది. మరి చక్కగా ఇలా చేసుకోండి అమ్మ. ఇలా చేసుకుంటే బంగాళదుంప పుత్తునే తినలేం కాబట్టి అందులో తినేస్తాం కాబట్టి చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.